అందరికీ వందనాలండి. మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పళ్ళు చూడగానే ఎవరికైనా తినాలని అనిపిస్తుంది. చూశారు కదా, ఈ మామిడి పండ్లు స్వచ్ఛంగా మగ్గిన పండ్లు కావు. హానికరమైన రసాయనిక పదార్థం పెట్టి మాగబెట్టిన మామిడి పండ్లు. ఇలా కల్తీ చేయడం ఒక ఎత్తు అయితే కొలతల్లో మోసం చేయడం మరో ఎత్తు. చూడండి, అతను త్రాసును మామిడి పండ్ల మధ్యలో పెట్టి సరి అయిన తూకం వేయకుండా జనాలను మోసం చేస్తున్నాడు. అది ఏంటి అని అడిగితే కరెక్ట్గానే ఉంటుందని చెప్పాడు. మామిడి పళ్ళ మధ్యలో ఇరుకుగా ఉన్న కాంటాను బయటికి తీయించాను. బయటికి తీసి తిరిగి తూకం వేస్తే తేడా వచ్చింది. ఇలాంటి త్రాసులు చూడండి ఎలా ఉన్నాయో, సరిగా ఉండవు. ఇందులో మనకు సరి అయిన కొలత రాదు. అలా కాకుండా డిజిటల్ కాంటాలో అయితే మనకు సరి అయిన తూకం వస్తుంది. సాధారణంగా కూరగాయలు, పండ్ల వద్ద మరికొన్ని వ్యాపారాల్లో ఇలాంటి త్రాసుల వల్ల ప్రజలు మోసపోతున్నారు. ఇదేంటి అని అడిగితే వ్యాపారులు గొడవలకు దిగుతున్నారు. తూనికలు, కొలతల శాఖ వారు తనిఖీలు చేయకుండా ఉండడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి కాంటల వల్ల వ్యాపారులు యథేచ్ఛగా మోసాలు చేస్తున్నారు. సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలపై శ్రద్ధ తీసుకొని ధర్మమైన పద్ధతిని ప్రవేశపెట్టాలని తూనికలు, కొలతల శాఖ వారిని కోరుతున్నాము.